ఇవాళ ఇంకా పెద్దగా అయిందిలా సెంట్రల్ యూనివర్సిటీ భూమి పంచాయతీ మెల్లమెల్లగా గొంతులు పెరుగుతున్నాయి తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా. కేసులు పెట్టినా జైల్లో వేసినా తగ్గేదే లేదన్నట్టు నిరసనలు ఇంకా పెంచుతున్నారు ఆ యూనివర్సిటీలో చదువుకునే పిల్లగాళ్ళు. మరి పంచాయతీ ముచ్చట మీద ఇవాళ ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడిర్రు, తెలంగాణ సర్కారు ఏం ఆలోచనలు చేస్తుంది అనేది ఆ ముచ్చట్లేందో పురాగాడుచుకొని వద్దాం పారి. నిరసనలు ఆపేదేలే అని యూనివర్సిటీ పిల్లగాళ్ళు, అరెస్టులు ఆపేదేలే అని పోలీసు వాళ్ళు, చెట్లను కొట్టుడు ఆపేదేలే అని సర్కారోళ్ళు, వచ్చిన పనిని నడిమిట్ల ఇడిచేదేలే అని జేసీబోళ్ళు. సెంట్రల్ యూనివర్సిటీలో గిదే నడిచింది. ఇవాళ కూడా సీనిమోళ్ళు ఒక్కొక్కరు ముంగటికి వస్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీ భూముల ముచ్చట మీద మాట్లాడేటందుకు. చెట్లను కొట్టేసుడేంది, ప్రకృతిని నాశనం చేసే హక్కు మీకు ఎక్కడిది అని పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. నిన్న కేటీఆర్ అన్నను స్టూడెంట్లు కలిసిర్రు కాబట్టి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి పోతాడు కావచ్చు అని కేటీఆర్ అన్న ఇంటి ముంగట పోలీసులను పెట్టింది సర్కారు, బయటికత్తే లోపలికి తీసుకుపోదామని. కానీ ఈ ముచ్చట మీద పోరాటం పక్కా చేసుడే అని అంటున్నాడు కేటీఆర్ అన్న. హెచ్సిఈలో అందుకే మేము పోవడం లేదు, మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని, దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ పోగానే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, ఇదంతా మాకు తెలుసు ముదే, ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు. అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం. అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం, అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం, కోర్టుకి కూడా. ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది ఈ కార్యక్రమాలు అని అడుగుతాం. పిల్లగాళ్ళు చేసే ఉద్యమాన్ని సీఎం రేవంత్ అన్న చిన్నగా చేసి మాట్లాడతాడేమో అనే యూనివర్సిటీకి పోతలేరట కారు పాచోళ్ళు. కానీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ముచ్చట మీద కోర్టుకు ఖచ్చితంగా పోతామంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముఖంలో సంబరం చూసేందుకే రేవంత్ అన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముతున్నాడని అనకచ్చిండు పువ్వుపాటి మహేశ్వర్ రెడ్డి అన్న. నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా, మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా, లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ భూములు అమ్మే పనిలో రాహుల్ గాంధీకి కూడా పాలున్నది అని అనకచ్చిండు పువ్వుపాటి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. ఆ అడవిలో ఉన్న జింకలు, నెమలను చంపిన పాపం రేవంత్ సర్కార్దే అని గరమైండు ఎంపీ ఈటల సారు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమలను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక ఈ పంచాయతంతా ఒకెత్తు అయితే చెయ్యిపాటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది ఒకెత్తుల్లా. చెయ్యిపాటి ఆణిముత్యం సారు అన్న ఇక మాట్లాడే 2006 నుంచి 25 అంటే దగ్గర 19 సంవత్సరాలు. ఈరోజు ఈ 19 సంవత్సరాలు ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈరోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ, రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు. 19 ఏళ్ళల్లా గా భూముల్లో చెట్లు పెరిగినాయట. గా పెరిగిన చెట్లనే అవతలందరూ అడివి అంటున్నారట. లేకపోతే అది అసలు అడివే కాదట. ఇనోటోళ్ళు ఉంటే 19 ఏందేందే ప్రజాపాలన వచ్చిన ఈ 15 నెలలనే అడివైందని కూడా చెప్తాడు కావచ్చు ఈ చెయ్యిపాటి ఎంపీ. జర్రంతరైనా సోయి ఉండాలి. అయినా ముఖ్యమంత్రి మాట్లాడంగలేంది ఎంపీ మాటలకు ఏమొచ్చింది తీయర్రి.
జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. ఇదంతా పంచాయతీ మీద ఇలా మంత్రులతోటి మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ అన్న. అందరిని ఎట్లా బుదిరకియాలి, పంచాయతీ పెద్దగా కాకుండా ఎట్లా చేయాలి, ఏ లొల్లి లేకుండా భూముల్ని ఎట్లా అమ్మాలి అని అన్ని మాట్లాడుకున్నారట. ప్రజా సంఘాల వాళ్ళని అందరినీ పిలుచుకొని అన్ని వివరంగా చెప్పే ఆలోచనలు చేసిరట ఈ మీటింగ్లో. ఇక ఈ పంచాయతీలన్నీ కాదు, ఈ 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలి అని హైకోర్టులో పిటిషన్ వేసిర్రు వటా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంఘ పొల్లు. మరి ఇక చూడాలి, సెంట్రల్ సర్కార్ ఎట్లయినా పట్టించుకుంటలేదు ఈ ముచ్చట్ను. మరి కోర్టన్న సర్కారులకు సురుకులు సొట్లు పెట్టి 4 జోపి చెట్లను కొట్టేసి జీవరాశుల ఉసురు దిశకి కార్యాన్ని ఆపుద్దో లేదో అని ఎదురు చూస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న చెయ్యి పార్టీల పనితీరును చూస్తున్న పబ్లిక్. ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది అని ఏడాది కాళ్ళ నుంచి మాటలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు గా ఒక్క చడక్కు అన్నట్టు డేట్లు మారుతున్నాయి తప్పితే ఆ కార్యం అయితే అవుతలేదు. ఇక మరి రైతు భరోసా మీద కదా మాట మార్చినట్టు ఈ ముచ్చట మీద కూడా మాట మార్చినట్టే కనబడుతుంది. ఇంతకు ఆ ముచ్చట ఏంటిది, చెయ్యి పార్టీ సర్కారు ఏం మాట మార్చింది అనేది ఆ ముచ్చట ఏందో పురాగార్చుకొని వద్దాం పారి. 15 నెలలు కాదు కదా, ఇంకో 15 నెలలైనా కూడా మంత్రివర్గ విస్తరణ అయ్యేటట్టు లేదు తెలంగాణలో. రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఈ ముచ్చట మీద పెద్ద లీడర్లతోటి మాట్లాడుతున్నాడు. ఈగ అవుతుంది విస్తరణ, ఆగైతుందని ముచ్చట్లే తప్పితే అయ్యేదే లేదు. మొన్న అందరిని పిలిచిండ్రు, సీఎం, చిన్న సీఎం, పీసీసీ పెబ్బే, ఇన్ఛార్జును అందరిని పిలిచి మంత్రివర్గ విస్తరణ మీదనే మాట్లాడిండ్రు షేపాటి పెద్ద లీడర్లు అని వచ్చిన ముచ్చట్లు కూడా ఉత్తయ్యే అని అనిపించేటట్టు అయింది పీసీసీ పెబ్బే మహేష్ అన్న మాట్లాడిన మాటలను చూస్తే. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో మా అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అందరు కలిసికట్టుగా వేరువేరుగా క్యాబినెట్ నిర్మాణం మీద మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తుది నిర్ణయం ఏఐసిసి ప్రకటించాల్సి ఉంది. వారు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. ఎవరు చెప్పినారు మీకు 3వ తరగతి? మేమైతే ఎవరికి డేట్లు చెప్పలేదు. క్యాబినెట్ నిర్మాణ డేట్ అనేది వారు ఏఐసి వారు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు ఉంటుంది. మొత్తం ఏఐసిసి చేతుల్నే ఉన్నదట. వాళ్ళు ఏం చెప్తే గదే, వాళ్ళు ఎప్పుడు చెప్తే గప్పుడే, మేం చేసేదేం లేదు అంటున్నాడు తెలంగాణ పీసీసీ పెబ్బే మహేష్ అన్న. మంత్రివర్గ విస్తరణ వాళ్ళకు ఎన్నడు చేద్దామనిపిస్తే గప్పుడే ఎత్తారట. గప్పటిదాకా గింతేనట. ఇక ఉగాది తర్వాత అంటిరు కదనే అంటే మేమెప్పుడు చెప్పినాం డేటు 3వ తారీఖని మీకు మీరే అనుకున్నారు. మేమైతే ఏ డేటు చెప్పలే అని అనుకొచ్చిండు. మరి ఏ డేటు చెప్పకుంటే గంతమంది ఎందుకు పోయినట్టో గంత అర్జెంటుగా ఢిల్లీకి. గింతమంది సీనియర్ లీడర్లుండి 15 నెలలైనా కూడా మంత్రివర్గ విస్తరణ ఏపించుకోలేకపోతున్నారు అధిష్టానంతో. అంటే ఇక వీళ్ళ పనితనం ఏందో గానత్తనే ఉన్నది. ఇప్పటికైతే ఎన్నో మలకలు అన్నారు మంత్రివర్గ విస్తరణ మీద ముచ్చటైంది అని. కానీ ఇప్పటికెంచైతే గట్ల మంత్రివర్గ విస్తరణ ముచ్చట మాట్లాడుకున్నామని ఇంకోసారి చెప్పకుండ్రే మహేష్ అన్న. పథకాలు ఇవ్వమంటేనేమో పైసలు కావాలనంటారు, పదవులు కావాలనంటేనేమో అధిష్టానం పర్మిషన్ కావాలనంటారు. నీ అవ్వ పేరుకే ప్రజాపాలన కానీ పాలించేదైతే ఢిల్లీకెంచే ఉన్నట్టున్నది. ప్రతిదానికి ఢిల్లీకి పోవాలి, ప్రతిదీ ఢిల్లీ పర్మిషన్ ఇత్తనే చెయ్యాలి అంటే ఇక వీళ్ళు పాలించినట్టే, జనాల బతుకులు మార్చినట్టే అని కారెడ్డాలాడుతున్నారు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. హలో, హెలికాప్టర్ తయారుగా ఉన్నదానే? సార్ తయారైతాడు. ఫుల్ ట్యాంక్ చేయించిర్రా? అది ఫుల్ ట్యాంక్ చేపివా అంటే నీకు ఎందుకే ఇవన్నీ ముచ్చట్లు, నీకు అవసరమా? ఇలా సార్ ప్రయాణం అంతా మొత్తం గాలిలోనే ఉంటుంది. అట్నుంచి అంటే అవసరం అయితే అసెంబ్లీకి కూడా అదే హెలికాప్టర్లో పోతాడు. నీకేమన్నా ప్రాబ్లమా చెప్పు? నేను చెప్పిన పని చేయరా అదురా, మీకు ఎందుకే ఇవన్నీ ఇత్తులు కచ్చకాయలు అన్నీ అడుగుతారు. సరే కానిరు. అగో మీరేందులా గట్ల చూస్తాండ్లు? వార్తలు చెప్పుడు ఇడిచిపెట్టి నీ హెలికాప్టర్ పంచాయతీ ఏందో తాత అని అంటానులా ఏంది? అట్లయితే ఈ వార్త చూడరు, మీకే అర్థమవుతుంది. వాహర్యవ్వా, చెయ్యి పార్టీ మంత్రులు అంటే మంత్రులే పోరి ఒకల మీద ఒకరు పోటీపడి మరీ ప్రయాణం చేస్తున్నారు కదా. ప్రయాణం అంటే మళ్ళీ భూమి మీద ప్రయాణం అనుకునేరు కాదు గాలిలో ప్రయాణం. ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్టు హెలికాప్టర్ లేనిది ఏడికి పోతలేరట. లగ్జరీ కార్లలో తిరిగి బోరుకొచ్చినట్టున్నది. అందుకే హెలికాప్టర్లను గుత్తవచ్చిర్రు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఇద్దరు కూడా ఎవ్వరు తగ్గుతలేరు.
ఇక కోమటిరెడ్డి సార్ను చూడిర్రే, ఇవాళ నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంచేటందుకు హెలికాప్టర్లో పోయిండు. మళ్ళీ అట్నుంచి అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా సన్న బియ్యం పంచేటందుకు హెలికాప్టర్లోనే పోయిండు. వారి అవ్వా, మా సారు రేషన్ బియ్యం పంచేటందుకు కూడా హెలికాప్టర్ వేసుకొచ్చిండని బగ్గనే పరిశాన్ అయ్యారట ఆడున్న జనాలు కూడా. ఇన్నొద్దులు అందంగల్ల రోడ్ల మీద తిరిగి తిరిగి సార్కు బగ్గనే తిప్పల పడ్డట్టున్నాడు. ఇప్పుడు సార్ అసలుకే రోడ్ల శాఖ మంత్రి కదా, అందుకే రోడ్ల మీద పోయి తిప్పలెందుకు పడాలని గాలి పోతున్నాడు అన్నట్టు అని కార్యాడాలు ఆడుతున్నారు సారు హెలికాప్టర్ ప్రయాణాలను చూసిన వాళ్ళు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నా తక్కువనా? మొన్న సూర్యాపేటకు, హుజూర్ నగర్కు, కోదాడకు 4 మాటల హెలికాప్టర్లనే అయ్యర తిరిగిండు. ఒగలు కాకపోతే ఒగలు హెలికాప్టర్లకు అస్సలకే రికా ఉంచలేరు కదా. ఊకరి మంత్రులు అన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ. వాళ్ళకి అన్ని పనులు చక్కబెట్టుకోవాలని టైం వేస్ట్ కావద్దని గాలి మోటార్లలో తిరుగుతున్నారేమో. గల్ల తప్పే ఉన్నది చెప్పుర్రి అని కొందరు అంటుంటే, జనాలు కట్టే ట్యాక్స్ల సొమ్ముతోని సీఎం కంటే ఎక్కువ మంత్రులే హెలికాప్టర్ల బగ్గ తిరుక్కుంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా అని గరం అవుతున్నారు ఇంకొందరు. మంత్రుల హెలికాప్టర్ వాడకం గిప్పుడే గిత్తుంటే ఇక రేపు మంత్రివర్గ విస్తరణ చేసినాక ఏ మంత్రికి ఎప్పుడు హెలికాప్టర్ అక్కడికత్తదో ఏమో. ఎందుకైనా మంచిది గాంధీ భవన్ కాడ ఎప్పటికీ 4 హెలికాప్టర్లు పార్కు చేసి పెట్టాలని కార్యడాలాడుతున్నారు కొందరు. ఏం లీడర్లో ఏం హెలికాప్టర్లో పోర్రి. ఓ దిక్కేమో పోయినోళ్ళు అన్ని అప్పుల మీద ఎత్తిపోయిర్రు, ఏడ కొత్త అప్పు పుడతలేదు, గల్లపెచ్చల సిల్లి గవ్వలేదు అని లీడర్లే చెప్తారు. ఇంకో దిక్కేమో అవసరం ఉన్నా లేకున్నా గదే లీడర్లు గీ తీరుగా హెలికాప్టర్లలో అడ్డగోలుగా తిరుక్కుంటూ దుబారా ఖర్చు చేస్తారు. జనాల సొమ్మంటే లీడర్లకు గడ్డి పూసలు లెక్కనే అయిపోయింది కదా అని అనుకోబట్టిర్రు వీళ్ళ దర్జాలను చూస్తున్న జనాలు. సోషల్ మీడియాలో ఫేమస్ గానీకి చాలా మంది చిత్రకథలు పడుతుంటారు కదా. ఇక గట్లనే చండీగఢ్లో ఉన్న గీమె కూడా రీల్స్ కోసం ట్రాఫిక్ సిగ్నల్ కాడ డ్యాన్స్లు ఎట్లా చేస్తున్నదో చూడుండ్రో పారి. చౌరస్తల సిగ్నల్ పడ్డదని బండ్లాగితే ఇక మనుషులు తొవ్వదాటే జీబ్రా క్రాసింగ్ లైన్ మీదకి పోయి డ్యాన్సులు చేసుకుంటా సోపతి గాళ్ళతోని వీడియోలు తీపించుకున్నదట గిట్లా. మళ్ళీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టే వరకు చూసిన లెవెల్లో పోలీసు వాళ్ళ కంప్లైంట్ చేసిండ్రట. ఇక ఎంబటకి ముచ్చట మీద పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలను చూసి డ్యాన్స్ చేసిన వాళ్ళ మీద కేసులు కూడా బుకింగ్ చేసిండ్రట. అయితే ఒకల కర్మకు ఇంకోలు బాధ్యులు అన్నట్టు గీమె చేసిన పనికి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట ఆయనను కొలువులకెంచి సస్పెండ్ చేసిండ్రట. అగో గీమె రోడ్ల మీద డ్యాన్సులు చేసింది కాబట్టి గీమె మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రంటే కరెక్టే కానీ వాళ్ళ ఇంట ఆయనను కొలువులకెంచి ఊడవీకుడైందని పరిశాన్ అవుతున్నారా? గిక్కనే ఉన్నది అసలైన కిటుకు. ఈమె డ్యాన్సులు చేసిన వీడియోలు మొత్తం ఇంటాయన సోషల్ మీడియాలకించి అప్లోడ్ చేసిందట. ఇంకేందిగా పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో ఇంటాయన దొరికే వరకు కానిస్టేబుల్ కొలువు చేసే గాయనను కూడా కొలువులకించి సస్పెండ్ చేసిండ్రట పోలీసు వాళ్ళు. నీ రీల్స్ సోకులు పాడుగాను ఫేమస్ గానికి నువ్వు రోడ్ల మీద డ్యాన్సులు చేసుడే కాకుండా నన్ను కూడా రోడ్డు మీదకి ఇడిచినావు కదనే అని పాపం గిమె భర్త ఎంత తిట్టుకుంటున్నాడో పోన్రి. ట్రాఫిక్లో రీల్స్ చేస్తే లైకులు ఎక్కువ వస్తాయని ఆశపడ్డట్టున్నది కానీ ఆఖరుకు భర్త కొలువు కేసరి వచ్చే కథ అయిందన్నట్టు. చూసిండ్రు కదా పబ్లిక్. లొకేషన్ మంచిగా ఉన్నదని గీడ రీల్స్ చేస్తే లైకులు కామెంట్లు ఎక్కువ వస్తాయని ఏడబడితే ఆడ రీల్స్ చేస్తే మీ మీద కూడా కేసులు అవుతాయి. జర చూసుకోండి మళ్ళా. తెలంగాణ వీఐపీల రికమెండేషన్ మీద ఏడుకొండల ఎంకన్న దర్శనాలు చేసుకోవచ్చు భక్తులని గీనడమనే టీటీడోళ్ళు ప్రకటించిర్రు కదా. ఇక ఇప్పుడు గా లెటర్లు తీసుకొని దర్శనాలకు పోతే టీటీడోళ్ళు అస్సలకే పట్టించుకుంటలేరట. ఈరోజు తిరుమల వీఐపీ దర్శనం కోసం వచ్చినాము మనం ఇక్కడ. అసలు ఇద్దరికి కూడా రాణిస్తలేరు, ఓన్లీ ఏపీ వాళ్ళని పెట్టడము. మంగళవారం సోమవారం అని మనకు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు 2 నిమిషాలు కూడా మాట్లాడతలేదు. దర్శనం లేదు అని చెప్పేసి ఇన్నరు కదా నుల్ల ముచ్చట. వీళ్ళందరూ తెలంగాణ లీడర్లు ఇచ్చిన వీఐపీ లెటర్లు తీసుకొని ఎంకన్న గుడి దర్శనానికి పోయినరట. ఇక సోమవారం మంగళవారం నాడు 2 వద్దులు దర్శనానికి అనుమతి ఇస్తున్నామని చెప్పిండ్రు కదా అని గవి తీసుకొని పోతే దర్శనం లేదంటున్నారట ఆడున్నోళ్ళు.
అయితే గీ ముచ్చట మీద టీటీడోళ్ళని అడిగితే అంతకు మొదలు లెక్క లెటర్లను అప్పుడప్పుడు తీసుకుపోవుడు కాదు, దర్శనానికి పోయే ముందుగాల రోజే గా లెటర్లను ఆఫీస్లో అప్పజెప్పాలి. గట్లయితేనే వీఐపీ రికమెండేషన్ లెటర్లు తీసుకొచ్చే భక్తులకు దర్శనాలు చేసుకునే సౌలత్ ఉంటుందంటుండ్రట టీటీడోళ్ళు. ఇన్నరు కదా పబ్లిక్కు రికమెండేషన్ లెటర్లు ఉన్నాయి కదా అని ఆగం పోయి పరిశాన్ కాకుండ్రి. మళ్ళా ఏమంటున్నాం, వాయమ్మనే గీ పాముకేడ జాగ దొరకనట్టే పుట్టల గద చల్లగా వండుకున్నట్టే ఈ స్కూల్ బ్యాగులో అన్నదట. మేడ్చల్ కీసరలలో ఒక పిల్లగాడు బడికి పోయొచ్చినాక బ్యాగును కిటికీకి తలిగేసిండట. ఇక ఎప్పుడొచ్చిందో ఏందో కానీ గీ పాము మంచిగా కిటికీ సందులకెంచి వచ్చి బ్యాగులై వచ్చిందట. ఇక పొద్దుగాల ఇంట్లోళ్ళు ఇల్లు ఉడుతుంటే బ్యాగులకెంచి బుస్సు బుస్సు అని సప్పుడు వచ్చే వరకు ఈ స్కూల్ బ్యాగును తీసి చూసిండ్రట. ఇంకేందిగా మంచిగా అందులోకి నాగుంబాము బజ్జున్నదట. ఇక ఎంబట ఇంటాయనని పిలిచే వరకు సంచులకెంచి పామును బయటికి తీసి చంపేసిండ్రట. కానీ ఇంకా నయం, పొద్దుగాల పూట పిల్లగాని తల్లి చూసే వరకు బచాయించిండు గాని పిల్లగాడు, లేకపోతే బడికోయేటప్పుడు గదే బ్యాగు జబ్బకేసుకొని పిల్లగాడు పోయేది ఉంటేనా లేని పరిశాన్ మోపైతుండే. చూసిండ్రు కదా పబ్లిక్కు హెల్మెట్లు బూట్లు బండి సీట్లల్లనే కాదు, ఇగో గిట్లా ఈ స్కూల్ బ్యాగులల్లో కూడా పాములు మెట్టబెడుతున్నాయి. జర పైలం మరి. ఇప్పుడు స్కూల్లో చదువుకునే ఫీజుల కంటే వాళ్ళిచ్చే పుస్తకాలకే ఖర్చు ఎక్కువైతున్నది కదా. ఇగో గిడ చూసిండ్రా అనుల్లా బడి ముంగట్నే కౌంటర్లు పెట్టి మరి పిల్లగాళ్ళకు టీచర్లు పుస్తకాలు ఎట్లా అమ్ముతున్నారో, బల్లె చదువులు చెప్పాల్సిన టీచర్లు మార్కెటింగ్ చేసే సేల్స్ ఉమెన్స్ లెక్క మారిండ్రు. ఇక పుస్తకాల పేరు మీద అడ్డగోలు రేట్లు పెంచి నోటు బుక్స్ టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నారట సికింద్రాబాద్లో ఉన్న గీ బడోళ్ళు. అగో గట్లెట్లుంటుంది, మార్కెట్ల బయట అగ్వకు దొరికే వాటిని కూడా మీరు డబుల్ రేట్లకు అమ్ముతున్నారని కొందరు అడిగితే కొంటే కొనుండ్రి లేకపోతే లేదని బగ్గనే రుబాబు ఎత్తున్నారట. ఇక బయట కొనుక్కుంటే గీ పుస్తకం కాదు ఇంకోటి ఇది పనిచేయదని స్కూళ్ళ సార్లు వంకలు పెడతారని చాలా మంది అయ్యవలు రేట్ ఎక్కువైనా మంచిదేదని గీన్నే పుస్తకాలు కొనుక్కొని తీసుకుపోతున్నారట. ఇక ఈ ముచ్చట మీద పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసే వరకు మేము అమ్ముతలేం సారు, డిస్ట్రిబ్యూటర్సే పుస్తకాలు తెచ్చుకొని గీడ అమ్ముకుంటున్నారని బుకాయిస్తున్నారట. ఇక ఈ ముచ్చట మీద విద్యాశాఖలు కూడా చూసి చూడనట్టే ఉంటున్నారని గరమైతున్నారు చాలా మంది పేరెంట్స్. ఇవాళ రేపు చదవంటే వ్యాపారం లెక్కనే తయారైంది. ఆఖరుకు బల్లె టీచర్లు కూడా కౌంటర్లు ఓపెన్ చేసి దందా ఎత్తున్నారంటే ఏం చదువులో ఏందో పోన్రి. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.